when I am created in the image of God and when I am giving birth to children, అప్పుడు ఏం చెప్పాలంటే I give birth to children in the image of God. అక్కడ ఏదో మిస్ అయిపోయింది. ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూయింగ్. డిస్కనెక్ట్ చూసారా మీరు? లైక్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ మిస్సింగ్ కదా. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, మీరు ప్రేమించగలిగితే యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. ఎప్పుడు వస్తుంది అది అంటే, నేను ఆయన లైక్నెస్ లో ఉన్నప్పుడు ఐఎమ్ మేడ్ ఇన్ అ కెపాసిటీ టు లవ్ అదర్స్, టు లవ్ గాడ్, టు లవ్ ద క్రియేషన్. But as I sinned, when I said no to his commandments, I lost that connection. I lost that likeness. I could image it is marred. I could damage అయిపోయినటువంటి దాంట్లో నుంచి నాకు ప్రేమించడం రావట్లేదు. Why is it becoming so difficult for us to love someone? ఈరోజు మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, ప్రపంచంలో ఈరోజు ప్రపంచంలో చూసినటువంటి ప్రతి ఒక్క దానికి ఏంటి కారణం అంటే lack of love. మనిషికి ఇట్ ఈస్ బికమింగ్ సో డిఫికల్ట్ టు లవ్. ప్రాక్టీసింగ్ లవ్ అనేది మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఇమేజ్ ఇస్ మార్డ్. గాడ్స్ ఇమేజ్ ఇస్ మార్డ్. లవ్ ఇస్ డివైన్ ఎలిమెంట్. ఇట్స్ డివైన్ క్యారెక్టరిస్టిక్. దేవుడు లేకుండా ప్రేమించడం అనేది అసాధ్యం. ఆ చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి ఇమేజ్ ఎట్లా వచ్చింది? అందుకని అంటాడు, నువ్వు తిరిగి జన్మించకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. మళ్ళీ నేను ఆయనలో జన్మించినప్పుడు ఐ విల్ బి బార్న్ ఆఫ్ గాడ్ వెన్ ఐ లవ్ సమ్వన్ యాజ్ గాడ్ లవ్డ్.